ఇంగ్లీష్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ముస్లిం సోదర సోదరీమణులకు అందరికి కూడా ముఖ్యంగా మరి రేపు పెద్దల పండగ, ఎల్లుండి పరమ పవిత్రమైనటువంటి ముస్లిం సోదర సోదరీమణులంతా యావత్ ప్రపంచ మానవాళి కొలిచేటువంటి రంజాన్ మాసం తర్వాత కఠోరమైనటువంటి దీక్షలు చేసి మరి ఆ మాసం అంతా కూడా అల్లా ప్రార్థిస్తూ ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆ ముస్లిం సోదర సోదరీమణులంతా చేసేటువంటి దీక్ష. మరి అదైన తర్వాత మరి అదే అంత రంజాన్ మాసానికి విశిష్టత ఉంటుందో, రంజాన్ పండగకి విశిష్టత ఉంటుందో అంతే రంజాన్ పండగ అనేటువంటిది దానాల పండగ. దానాలు ఏదైతే వాళ్ళు ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా మరి ఇస్లాం మతాన్ని ఎవరైతే స్వాగతించి ఇస్లాం మతం స్వీకరించి ఇస్లాం మతం కొనసాగుతున్నటువంటి సోదర సోదరీమణులందరూ కూడా ఆ మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటి ఏదైతే ఒక నియమాలు ఉంటాయో నియమాలు పాటిస్తూ మరి వారు సంపాదించినటువంటి సంపాదనలో కొద్ది డబ్బు పోగు చేసి మరి ఆ పావుల భాగము పేదలకి ఇతరులకి ధర్మాలు చేసేటువంటిది. అందుకనే రంజాన్ మాసము, రంజాన్ పండగ అనేటువంటిది దానాల పండగ అని కొనియాడతారు. మరి అలాగే బక్రీద్ పండగ పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ యూనుస్ తరపున మరి బక్రీద్ పండగ త్యాగాల పండగ. ఏదైతే త్యాగం అంటే మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు, అనేకమైనటువంటి లక్షణాలు, అనేకమైనటువంటి అంటే వివిధ ఆలోచనలన్నీ కూడా ఆ ఒక్క ఏదైతే కుర్బానీ ఇస్తారో ఆ కుర్బానీలో అంతా కూడా వెళ్ళిపోవాలని తోలాలనేటువంటి ఆలోచన విధానంతో మరి ఈ యొక్క త్యాగాల పండగ అనేటువంటి బక్రీద్ అనేటువంటిది ఎల్లుండి జరగబోతుంది. మరి బక్రీద్ పండగని పురస్కరించుకొని మన కదిరి ఈద్గా నందు కొన్ని వేల మంది కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులంతా కూడా ప్రతి ఏటా మనకి రంజాను పండగ కావచ్చు, బక్రీద్ పండగ కావచ్చు, మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేది. మరి ప్రార్థన చేస్తూ ప్రపంచ మానవాళి బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ అల్లాను కొలుస్తూ ఆ అల్లా ఆశీర్వాదం అందరి మీద, కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలి. ఆ ఒక్క అల్లా ఆశీర్వాదం, ఆ అల్లా ఒక్క మంచి నడవడిక ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటివి ఉన్నాయో మరి అది ఆచరిస్తూ మరి అందరి మీద చల్లగా వర్షం కుషించుగాక అనేటువంటి ఆలోచన విధానంతో అందరూ బాగుండాలనేటువంటి ప్రార్థన చేస్తారు. మరి దానికి భాగంగా మన కదిరి మున్సిపాలిటీ, అలాగే కదిరి చైర్పర్సన్ గారు, మరి కదిరి కమిషనర్ గారు, మరి ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క పర్యవేక్షణలో మరి ఈద్గా మైదానం అన్నదంతా కమిటీ వారి ఆధ్వర్యంలో, కమిటీ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, అధ్యక్షులు కార్యదర్శులు ఉన్నారో వారి ఆధ్వర్యంలో, ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో మరి కదిరి మున్సిపాలిటీ వారు ప్రతి ఏటా మనం చూస్తాం కదిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వర్కర్లు సోదర సోదరీమణులందరూ కూడా వచ్చి ఈ యొక్క ఈద్గాని సుందరంగా ఎక్కడా కూడా మరి ఇక్కడంతా మనము ఒకసారి గమనిస్తే మొత్తం అంతా కూడా చిన్న చిన్న చెట్లు అక్కడక్కడ మొలిచి ఉంటాయి. మరి వాళ్ళు దాదాపు 10-15 రోజుల నుండి కూడా ఈ ఈద్గా మైదానాన్ని మనకి బక్రీద్ పండగ అయితేనేమి, అలాగే మనకి రంజాన్ పండగ అయితేనేమి, ఈ రెండు పండుగలకు కూడా ఈద్గాని సుందరంగా తీర్చిదిద్దారు మున్సిపాలిటీ వర్కర్స్. మరి అలాగే ఇదంతా పర్యవేక్షిస్తూ మున్సిపాలిటీ సిబ్బంది అంతా కూడా ఆల్ స్టాఫ్కి కూడా మనము మరి ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి, మరి అలాగే రెవెన్యూ సిబ్బందికి, అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరి సంబంధిత శాఖలు కావచ్చు, మరి అందరికి కూడా మన బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ఈద్గా మన చైర్పర్సన్, వైస్ చైర్మన్లు అందరూ కూడా వచ్చి పరిశీలించారు. ఈద్గా కమిటీ చైర్మన్లు వాళ్ళు కూడా వచ్చి పరిశీలించారు. అంతా ఎక్కడా కూడా వచ్చే ప్రార్థనకు వచ్చేటువంటి సోదరులకి, పిల్లలతో పెద్దలకి అందరికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా వచ్చి నమాజ్ ఆచరించుకొని పోయి ప్రతి ఏటా జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ ఏటా కూడా సుందరంగా ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతున్నాయి. మరి ఒక్కసారి మనము ఈ యొక్క ఏదైతే త్యాగాల పండగ బక్రీద్ పండగ ఉందో ఇది చాలా గొప్ప పండగ. త్యాగాల పండగలో మనం ఒకసారి కుర్బానీ ఇచ్చిన తర్వాత అది ఏదైతే వస్తుందో ఆ మాంసం పేదలకు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఇతరులు కావచ్చు, అందరికి కూడా ఆ యొక్క ఏదైతే మనము కుర్బానీ ఇచ్చినటువంటి ఆ మాంసం ఉంటుందో అది ఇచ్చేటువంటిది అది కూడా చాలా మంచి, అసలు చాలా చాలా గొప్ప ఆచరణ అనేటువంటిది ఇస్లాం మతంలో ఉన్నాయి.
చాలా గొప్ప అయినటువంటి, చాలా మానవాళికి ఉపయోగకరమైనటువంటి, సందేశాత్మకమైనటువంటి, చాలా 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 కూడా మనకి ఇస్లాం మతంలో బోధించినటువంటి మహమ్మద్ ప్రవక్త గారు సూచించినటువంటి ఆ యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో చాలా మంచివి ఉంటాయి. మరి దానిలో భాగంగానే మరొక్కసారి మా యూనిస్ తరఫున మేము మరొకసారి ఇటికల్ ఇలియాస్ గారు, మేము మా ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సోదరీమణులు అందరూ, ప్రపంచ మానవాళంతా కూడా శాంతియుతంగా వాతావరణంలో ఉండాలి. ఈ కరోనా విపత్కర పరిస్థితి కూడా ఆ యొక్క అల్లా ఆశీర్వాదం వల్ల వెళ్ళిపోవాలని మరొకసారి కోరుకుంటూ, మరొకసారి ముస్లిం సోదరీమణులకు అందరికి కూడా ఈద్ ముబారక్, బక్రీద్